హలో పీపుల్, వెల్కమ్ టు కమల్ గాడి కథలు. ఈరోజు మనం హెనాయ్ నుంచి హెలాంగ్ బేకి వెళ్ళబోతున్నాము. హెనాయ్ వచ్చి క్యాపిటల్ సిటీ ఆఫ్ వియత్నాం. హెనాయ్ నుంచి హెలాంగ్ బేకి అరౌండ్ 180 కిలోమీటర్స్ దాకా ఉంటుంది డిస్టెన్స్. మనకి ఒక 3 అవర్స్ జర్నీ పడుతుంది టైమింగ్ అయితే. హెలాంగ్ బే వచ్చి సముద్ర తీర ప్రాంతము. మనకి క్యాపిటల్ సిటీ నుంచి డైరెక్ట్ బస్సులు ఉంటాయి, క్యాబ్స్ ఉంటాయి. మనం ఆల్రెడీ క్యాబ్ బుక్ చేసుకున్నాం కాబట్టి మన క్యాబ్లోనే స్టార్ట్ అయిపోయాము. ఈ హెలాంగ్ బేలో మనకి పోర్ట్ ఉంటుంది. ఆ పోర్ట్లో నుంచి మనం క్రూజ్ షిప్లో ఎక్కొచ్చు. ఇప్పుడు మనం ఆ క్రూజ్ షిప్ ఎక్కేదానికోసమే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. ఆ క్రూజ్ ట్రిప్పుల్లో డే టూర్ ఉంటుంది, కంప్లీట్ నైట్ టూర్ కూడా ఉంటుంది. మనమైతే నైట్ టూర్ బుక్ చేసుకున్నాము. కంప్లీట్ 1 డే ఫుల్ మనం క్రూజ్లోనే ఉంటాము. అంటే ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటలకి అలా బోర్డింగ్ అవుతుంది హెలాంగ్ బే పోర్ట్లో నుంచి. మనం బోర్డింగ్ అయిన తర్వాత మనకి అక్కడే లంచ్ ప్రొవైడ్ చేస్తారు, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నరు అక్కడే ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ అవి చేసుకొని కంప్లీట్ డే ఇన్ షిప్లోనే మనం గడుపుతాము. మనం అక్కడికి త్వరలో వెళ్ళి చూద్దాము. ఇప్పుడే మమ్మల్ని మా బ్రేక్ఫాస్ట్ కోసం ఆపారు. మన ఇండియాలో డాబాలు ఉన్నట్టు వీళ్ళకి ఇది డాబా లాంటిది. అంటే షాపింగ్ కాంప్లెక్స్ లాగా ఉంది ఇది మొత్తం. కంప్లీట్ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ దొరుకుతున్నాయి. ఆ ముందు కనిపించేది హైవే, ముందంతా పార్కింగ్. ఇలా డిఫరెంట్ రెస్టారెంట్స్, చిన్న చిన్న కియాస్కుల దగ్గర నుంచి అన్ని రకాలు అవైలబిలిటీలో ఉన్నాయి. లోపల పెద్ద సూపర్ మార్కెట్ కూడా ఉంది. ఇప్పుడు వీళ్ళ స్నాక్ ఐటమ్స్, వీళ్ళు తినే ఫుడ్ ఐటమ్స్ కొంచెం ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాము. ఇక్కడ బేసిక్ థింగ్ ఏంటంటే మార్నింగ్ నుంచే వీళ్ళు మీట్ తినడం స్టార్ట్ చేసేస్తారు. ఇక్కడ బేసిక్గా పోర్క్ని తినడానికి బాగా ఇష్టపడుతున్నారు నేను చూసినంత వరకు. ఇంకా బీఫ్, ఆ రెండు లేకపోతే వీళ్ళకి ముద్ద దిగేటట్టు లేదు. ఇప్పుడు మనకు కనిపించేది ఇది వచ్చి బన్మీ అంటారు దీన్ని. వియత్నాంకి మోస్ట్ ఫేమస్, వియత్నాంకి వరల్డ్ ఫేమస్ ఫుడ్ ఇది. బన్మీ అంటారు. మేము కూడా ఇది ట్రై చేస్తాము. మీకు క్లియర్గా చూపిస్తాను ఎలా తయారు చేస్తారు ఏంటి బన్మీన్ అనేదాన్ని. ఈ బన్మీ లోపల కూడా రకరకాల స్టఫింగ్లు పెట్టుకోవచ్చు. చికెను, ఎగ్, బీఫ్, పోర్కు, డక్ మీట్, ఇలా అన్ని రకాల స్టఫింగ్స్ పెట్టుకోవచ్చు దీని లోపల. ఈ బన్మీ కౌంటర్స్ అయితే మాత్రం మనకి వియత్నాం మొత్తం ఉంటాయి. ఎక్కడ చూసినా మనకి బన్మీ అయితే పక్కాగా దొరుకుతుంది. మా వాళ్ళు వెతుకుతూ ఉన్నారు ఏం తిందాం, ఏది ఫైనల్ చేద్దామని. లోపల మీకు లోపల సూపర్ మార్కెట్ ఉంది, దీన్ని చూపిస్తాను. ఈ సూపర్ మార్కెట్ వచ్చి మనకి రోడ్ సైడ్ దొరుకుతుంది కాబట్టి ఇక్కడ కంప్లీట్గా ప్యాకేజ్డ్ ఫుడ్డే ఉంటుంది. అంటే మనం ట్రావెల్ చేస్తూ దారిలో తింటూ పోయేదానికి పాసిబిలిటీ ఉన్న ఫుడ్ మొత్తాన్ని వీళ్ళు ప్యాకింగ్ చేసి సూపర్ మార్కెట్ నిండా పెట్టేశారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు కాజుని, జీడిపప్పుని రకరకాల ఫ్లేవర్స్తో ఫ్రై చేసి పెట్టున్నారు. అలానే పిస్తా పప్పుని, బాదం పప్పుని కూడా రకరకాల ఫ్లేవర్స్, అంటే రెడ్ చిల్లీ, ఇంకా పెప్పర్ ఫ్రైడ్ అని, అలా డిఫరెంట్ వెరైటీస్తో డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ సాల్టెడ్ అలా అన్నీ ప్యాక్ చేసి పెట్టున్నారు. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే వీళ్ళు ఎక్కువ రైస్ క్రాకర్స్ అంటారు కదా, అంటే బియ్యం పిండితో చేసిన ఐటెంలు అవన్నిటినీ ప్యాక్ చేసి పెట్టున్నారు. అంటే మనకి మురుకులు, చెక్కలు ఎలానో అలా రైస్ ఫ్లోరు, బియ్యం పిండితో చేసిన రకరకాల క్రాకర్స్. ఇది వచ్చి మనకి హల్వా ఉంటుంది చూడండి, హల్వా స్టైల్లో లైట్గా డ్రై ఫ్రూట్స్ వేసి చాక్లెట్ లాగా. వీళ్ళ విషయంలో చెప్పాలంటే వీళ్ళు కొంచెం హెల్త్ కాన్షియస్గానే ఉన్నారు.
ఎనర్జీ బార్సు, పల్లీ చిక్కీలు, నువ్వుల చిక్కీలు అలాంటి వెరైటీస్ అన్నీ కూడా ఇక్కడ బాగా ఉన్నాయి. ఇది వచ్చి మనకి మాలకొండలో ప్రసాదం ఇస్తారు చూడండి, ఆ స్టైల్లో ఉంది. లోపల డ్రై ఫ్రూట్స్ పెట్టారు, పైన షుగర్ కోటెడ్ విత్ ఫ్లోర్ పెట్టారు. అన్నీ మన స్టైల్ ఫుడ్లే, కాకపోతే కొంచెం డిఫరెంట్గా. ఇవి వచ్చి చెక్కల్లాగా ఉన్నాయి. కాదు ఈ కుక్కీస్, బిస్కెట్స్, వాటిలో కూడా ఫుల్ డ్రై ఫ్రూట్స్ పెట్టారు. ఇవి ఒక్కొక్క ప్యాకెట్ కాస్ట్ వచ్చి 40,000 డాంగ్స్. 40,000 డాంగ్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో యావరేజ్ 133 రూపాయల చిల్లర, అంటే 140 రూపాయలు అలా వస్తుంది. ప్రైజింగ్ అటు ఇటుగా మనకి ఇండియాలో ఉన్నట్టే ఉంది స్నాక్ ఐటమ్స్. ఇవి వచ్చి మనకి నువ్వులు అద్ది పెట్టారు. కరెక్ట్గా చెప్పాలంటే మనకి జీళ్ళు ఉంటాయి కదండి, జీళ్ళే ఇవి. జీళ్ళని మంచి కార్పొరేట్ ప్యాకింగ్ చేసి పెట్టారు. ఈ జీళ్ళని వీళ్ళు టీలో నంచుకొని తినేటట్టున్నారు, మన వాళ్ళు బిస్కెట్స్ అవి తిన్నట్టు. ఈ జీళ్ళు కూడా 40,000 డాంగ్స్ ప్రైజింగ్. ఇవి వచ్చి మనకి అప్పలం, మన మురుకులు, రిబ్బన్ పకోడా, వెన్న మురుకులు, మినపప్పు మురుకులు అవి. ఇవి వచ్చి చిక్కీలు. ఈ చిక్కీలకి కింద వచ్చి రైస్ ఫ్లోర్తో బేస్ తయారు చేసి, పిజ్జా బేస్ తయారు చేసినట్టు, దాని మీద బెల్లం తో పాటు పల్లీలు, నువ్వులు అద్దారు. నువ్వులు మాత్రం కామన్ అండి, ప్రతి దాంట్లో నువ్వులు లేని ఐటమ్ అయితే నాకైతే ఇక్కడ ఏం కనిపించలేదు. ఏదర్ తెల్ల నువ్వులు కానీ, నల్ల నువ్వులు కానీ. ఇది ఇంకొక ఐటమ్, బాగా గట్టిగా ఉంది ఇది ప్యాకెట్. ఇది కూడా 133 రూపాయలు, 140 రూపాయలు పడుతుంది. ఇవి వచ్చి మన అప్పడాలాగే ఉన్నాయి, కాకపోతే కొంచెం గట్టిగా ఉన్నాయి. రైస్ ఫ్లోర్తో ఆయిల్లో ఫ్రై చేసేసి, డీప్ ఫ్రై చేసి, దానిపైన నువ్వులు అద్దేశారు. ఇవి వచ్చి మనకి బొరుగులతో తయారు చేసిన స్నాక్ ఐటము. ఇవన్నీ చూస్తుంటే చిన్నప్పుడు మనం తిన్న ఐటెంలన్నీ గుర్తొస్తున్నాయి కదా. నాకు చిన్న ఫీలింగ్ వచ్చింది. ఇవైతే నూడిల్స్లో ఎన్ని రకాలు, ఎన్ని రంగులు ఉన్నాయంటే అన్ని రంగులు ఉన్నాయి. లావుగా ఉన్న నూడిల్స్, సన్నగా ఉన్న నూడిల్స్, నాడా టైప్లో ఉన్న నూడిల్స్, ఇంకా మామూలు మనకి ఇండియాలో దొరికే స్టైల్ నూడిల్స్. ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాల నూడిల్స్ పెట్టుకున్నారు వీళ్ళకి ఆల్మోస్ట్ నూడిల్స్ అనేది డైలీ తినే ఫుడ్ ఐటెంలో ఒకటి. ఇప్పుడు మనకు తెలిసిన ఐటెంలు కొన్ని కనిపిస్తున్నాయి కదా, లేస్, కుక్కీస్, ఓరియో బిస్కెట్లు, అన్నీ ప్రింగిల్స్, ఇవన్నీ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కాబట్టి మనకి ఏ దేశంకి పోయినా అవి అయితే దొరుకుతాయి. అదిగో మా వాళ్ళు పిలుస్తున్నారు, బన్మీ ఆర్డర్ పెట్టేశారంట. వెళ్తున్నాను బన్మీ తినేదానికి. ఈ బన్మీని ఎలా తయారు చేస్తారనేది మీకు చూపిస్తాను. ఈ బన్మీ అనేది ఫ్రెంచ్ ఫుడ్ యాక్చువల్లీ. ఇది ఆ పైన ఉన్న క్రస్ట్ వచ్చి ఫ్రెంచ్ బాగెట్ బ్రెడ్ అంటారు. ఆ బ్రెడ్ వచ్చి కొంచెం గట్టిగా ఉంటుంది పైన, లోపల వైపు కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. వీళ్ళని ఫ్రెంచ్ వాళ్ళు రూల్ చేస్తున్నప్పుడు ఫ్రెంచ్ కాలనీస్లో ఈ బన్మీ బాగా పాపులారిటీ సంపాదించుకుంది. అప్పటి నుంచి వీళ్ళ వన్ ఆఫ్ ది నేషనల్ ఫుడ్ అయిపోయింది ఇది బన్మీ. దీన్ని కరెక్ట్గా చెప్పాలంటే మనకి మన ఊర్లో దొరికే శాండ్విచ్ ఇది. అదే శాండ్విచ్ని వీళ్ళు ఇలాంటి హార్డ్ బ్రెడ్ మీద తయారు చేస్తారు. దాని లోపల డిఫరెంట్ సాస్లు వేసి, దాని లోపల చికెన్ కావాలంటే చికెన్, ఎగ్ కావాలంటే ఎగ్, ఇంకా లైట్గా ఆనియన్స్ పెట్టి, కొత్తిమీర అనేది మ్యాండేటరీ బన్మీకి.
అది ఒక కనిపించే ఫుడ్ ట్రైల్లో ఉన్నాయి కదా, అవంతా బీఫు, పోర్కు, చికెను, కావాలంటే ఎగ్, వీటిని వేసి ఆ టోస్టర్ ఉంది చూడండి, ఆ టోస్టర్ లాంటి దాంట్లో గట్టిగా పెట్టేస్తారు. గట్టిగా పెట్టి దాన్ని క్లోజ్ చేస్తే ఇది పైన పార్ట్ మామూలుగానే హార్డ్ ఉంటుంది, అది ఇంకొంచెం హార్డ్ అవుతుంది. వేడిగా గ్రిల్ చికెన్ లోపల పెట్టారు మా వాళ్ళు. గ్రిల్ చికెన్ ఆర్డర్ పెట్టారు అండ్ ఎగ్ ఆర్డర్ పెట్టారు. ఇది టేస్ట్ ఎలా ఉంటుందో మాత్రం ఇంకా క్లారిటీ లేదు. తినిన తర్వాత నేను చెప్తాను మీకు ఎలా ఉందో. ఒక్కొక్క బన్మీ కాస్ట్ యావరేజ్గా 30,000 దాంగ్స్ నుంచి ఉంది. 30, 35, 40 అంటే 100 రూపాయల నుంచి 150 రూపాయల లోపలే ఉంటుంది. ఇక్కడ కొత్తగా ఈరోజే వచ్చాం కాబట్టి 30,000, 40,000 దాంగ్స్ అనేవి వినడానికి వెరైటీగా ఉన్నాయి, జీర్ణించుకోవడానికి కష్టంగా ఉంది, అంత పెట్టాలా అని. ఫైనల్లీ నా బన్మీ నా చేతికి వచ్చింది. గ్రిల్డ్ చికెన్ బన్మీ. టేస్ట్ పెద్ద గొప్పగా ఏమనిపించలేదు నాకైతే. అంటే మీకు నిజమైన ఫ్యాక్టరీలు చెప్పాలి కాబట్టి చెప్పేస్తున్నాను. అంటే ఏం బాగా తయారు చేయలేదో లేకపోతే మామూలుగానే బన్మీ అలా ఉంటుందో చూడాలి. ఇంకా మనం 10 రోజులు ఉంటాం కాబట్టి ఇక్కడే, ఇంకా వేరే దగ్గర బన్మీలు ట్రై చేస్తాను. ఇదిగోండి మా హెలాంగ్ బేకి ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాము. దిస్ ఈజ్ ఏ పోర్ట్ సిటీ. ఆ పోర్ట్ సిటీని బాగా డెవలప్ చేశారు. ఇక్కడ నేను గమనించిన ఇంకో గొప్ప విషయం ఏంటంటే, చెట్లని పడిపోనీయకుండా చుట్టూ 3 వైపుల నుంచి కర్రలు కట్టారు. ఆ చెట్టు మొదలకి గట్టిగా సపోర్ట్ ఇవ్వడం కోసం. అది పోర్ట్ సిటీ కదా, ఇక్కడ తుఫాన్లు, గాలులు విపరీతంగా ఉంటాయి. వాటి ఎఫెక్ట్ ఈ చెట్లన్నీ ఎక్కువగా పడిపోతూ ఉండొచ్చు. అందుకోసమే వీళ్ళు ఆల్మోస్ట్ ఆ ట్రైపాడ్ స్టాండ్ లాగా తయారు చేశారు ఒక్కో చెట్టుని. ఆ ట్రైపాడ్ స్టాండ్ లేని చెట్టు అయితే నేను చూడలేదు 90%. ప్రతి చెట్టుకి చెక్కలతో సపోర్ట్ అయితే పెట్టారు నీట్గా. అదిగోండి మనకు కనిపిస్తుంది కదా సముద్రం. ఆ సముద్రం దగ్గరికే మనం వెళ్తూ ఉన్నాము. ఇంకా కొంతసేపట్లో మనం పోర్టుకి చేరుకుంటాము. ఈ బిల్డింగ్స్ అన్నీ కన్స్ట్రక్ట్ చేశారు. హెవీ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద హెవీగా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు వీళ్ళు. కాకపోతే మీకు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మెయిన్ విషయం, ఒక బిల్డింగ్లో ఒక మనిషి కూడా లేడు. అన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, అన్ని బిల్డింగ్స్ ఖాళీగానే ఉన్నాయి. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద బిల్డింగ్స్ ఎంటీఏ. ఫ్యూచర్లో డెవలప్మెంట్ అవుతుంది అని వీళ్ళు ఇప్పటి నుంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని హెవీగా డెవలప్ చేస్తూ ఉన్నారు. ఆ బీచ్ను ఆనుకొనే చాలా రెస్టారెంట్లు ఉన్నాయి. ఆ టెంకాయ చెట్లు, ఆ యాంబియన్స్ సెటప్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది. ఒక్కొక్క రెస్టారెంట్ వాడు ఒక్కొక్క స్టైల్లో డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చాడు. ఈ రెస్టారెంట్స్, ఈ రోడ్ సైడ్ ఉన్న ఇవన్నీ ఇంకా నైట్ అయిన తర్వాత ఆ లైటింగ్లు, వీళ్ళు చేసే హడావిడికి ఇంకా చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రతి ప్లేస్లో అయితే మాత్రం ఇలా ఓపెన్ డయాస్లు అయితే చాలా ఉన్నాయి. దానికి మెయిన్ రీజన్ వచ్చి రేపు వీళ్ళ ఇండిపెండెన్స్ డే. సో సెప్టెంబర్ 2 వీళ్ళ ఇండిపెండెన్స్ డే. ఆ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ కోసం వాళ్ళు కంప్లీట్ ఎక్కడికక్కడ డయాస్లు అన్నీ సెట్ చేసి పెట్టున్నారు. హెవీగా చేస్తారు వీళ్ళు ఇండిపెండెన్స్ డే. మీకు రాబోయే వీడియోల్లో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ దూరంగా కనిపించే బిల్డింగ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఖాళీగానే ఉంటాయి, ఎవరు ఉండరు వాటిల్లో. ఇదండి ఫైనల్లీ మా 3 hours 4 hours జర్నీ ఎండుకు వచ్చింది. మనం హెలాంగ్ బే పోర్ట్కి అయితే చేరుకున్నాము. ఇది హెలాంగ్ బే పోర్ట్ ముందు ఫ్రంట్ వ్యూ. అదొకటి మా వెహికల్, మా లగేజ్లు అన్నీ దించేసుకొని ఈ హెలాంగ్ బే పోర్ట్ లోపలికి వెళ్తున్నాము.
మా క్రూజ్ ట్రిప్పింగ్ ఎలా జరిగిందో మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.